హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను వైజాగ్లో ఉన్న గణేష్ స్టాచ్యూస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాను. ఫస్ట్ అయితే నేను గాజువాకలో ఆర్టీసీ బస్ డిపో పక్కన ఉన్న బెల్లం వినాయక స్టాచ్యూని చూడడానికి వచ్చేసాను. బాబోయ్, సండే అవ్వడం వల్ల చాలా క్రౌడ్ అయితే ఉంది. నేనైతే అరౌండ్ 5కి వచ్చాను. లిటరలీ బయటకు వచ్చేసరికి 6:30, 1.5 hour టైం అయితే పట్టింది. ఇది డైరెక్ట్గా విఐపి లైన్ 100 రూపీస్ది. అటు సైడ్ నుంచి అయితే 20 రూపీస్ లైన్ అవి ఉన్నాయి. అలా కొంచెం కొంచెంగా లోపలికి పంపిస్తున్నారు. ఎవరైతే 100 రూపీస్ టికెట్ తీసుకున్నారో వాళ్ళని కొంచెం దగ్గర వరకు పంపిస్తున్నారు చూడడానికి. 20 రూపీస్ వాళ్ళకి ఓన్లీ దూరం నుంచి పంపించేస్తున్నారు. అలా బయటకు వచ్చిన తర్వాత పాతాళ భైరవి అని ఒకటి ఉంది. అది అయితే నార్మల్గా ఒక దుర్గాదేవి బొమ్మ ఉండి మ్యూజిక్ అయితే ఉంది. బయటికి ఎగ్జిట్ వే మాత్రం చాలా లాంగ్ చుట్టూ తిరిగి బయటికి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఎక్స్పో, మనకి బ్యాంగిల్స్, అలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడడానికి. ఇది అయిపోయిన తర్వాత గాజువాకలో ఇంకోటి 89 ఫీట్ గణేష, ఇంకా చాక్లెట్ రామ్ మందిర్ ఉందంటే ఇక్కడికి వచ్చేసా. ఇది గాజువాక డిమార్ట్ ఆపోజిట్లో ఉంది. దీనికి కూడా ఎంట్రీ అయితే ఉంది 50 రూపీస్ ఫర్ పర్సన్. డెకరేషన్ అంతా సింపుల్గా ఉంది, పర్లేదు, ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు. మనకి ఇది నిమజ్జనం అయితే సెప్టెంబర్ 26 వరకు అయితే టైం ఉంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. లోపలికి వెళ్ళాక గణేష్ స్టాచ్యూకి లెఫ్ట్ సైడ్లో అయితే చాక్లెట్ రామ్ మందిర్ అయితే ఉంది. దీనికి కూడా టికెట్ ప్రైస్ 25 రూపీస్ పర్ పర్సన్. లోపల అయితే అయోధ్య రామ్ మందిర్ స్టాచ్యూ అయితే ఉంది. రాముణ్ణి ఫుల్గా చాక్లెట్తో అయితే తయారు చేశారు. అది మెల్ట్ అయిపోకుండా ఉండడానికి ఫుల్ సైడ్ 2 sides కూలర్ పెట్టి కూల్గా ఉంది. ఇదైతే మనకి 26న నిమజ్జనం చేసి పాలుతో ఆ చాక్లెట్ని అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదంగా ఇస్తారు. ఇది అయిపోయిన తర్వాత దొండపతిలో ఉన్న వినాయకుడి బొమ్మని చూడడానికి అయితే వచ్చేసా. ఇది మనం డైమండ్ పార్క్ వెళ్తున్న సైడ్ ఆ దొండపతి బస్ స్టాండ్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ పెడతారుగా, సో ఈ ఇయర్ కూడా చూద్దామని వచ్చేసాం. ఈ ఇయర్ అయితే కొంచెం లెంత్ తగ్గించారు, కానీ వాల్యూమ్ మాత్రం కొంచెం పెద్దగా పెట్టారు. ఇక్కడ మనకి నిమజ్జనం చేసిన వరకు ఎవ్రీడే అయితే ఫుడ్ పెడతారు. ఇది అయిపోయాక ఎంవిపిలో అయోధ్య రామ్ గణేష స్టాచ్యూ చూడడానికి అయితే వెళ్ళా. ఇది అంత డీటెయిల్గా చూపించడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ షార్ట్గా పోస్ట్ చేసా. ఇన్ కేస్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షైనీస్ వ్లాగ్స్.